హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను ఏదో ఒక టాపిక్ని తీసుకొని మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా నేను రోజు కూడా వీడియోస్ చేస్తూ వస్తున్నాను. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ అసిస్టెంట్కి జీకే చెప్పండి సార్, ఎగ్జామినర్కి జీకే చెప్పండి సార్, టైపిస్ట్ వాళ్ళకి జీకే చెప్పండి సార్, సబార్డినేట్ వాళ్ళకి జీకే చెప్పండి సార్ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ అడిగినటువంటి ప్రతి ఒక్క పర్సన్కి కూడా నా నుండి సమాధానం ఏంటంటే, అసలు ఫస్ట్ మీరు అప్లై చేస్తున్నారు కదా, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. ఓకేనా? ఎందుకనేసి అంటే ఇప్పుడు నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా సిలబస్లో ఉన్నటువంటి వీడియోనే. ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఏపీలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఏపీకి సంబంధించిన విషయాలు మాత్రమే చదవాలి. వాళ్ళకి ఇండియన్తో పని లేదు. ఎవరికి? ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఏపీ మాత్రమే చదవాలి. మిగతా వాళ్ళందరూ కూడా సెక్షన్ ఆఫీసర్ అయినా, టైపిస్ట్ అయినా, కంప్యూటర్ ఆపరేటర్ అయినా, అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా, మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి. వాటన్నిటికీ కూడా నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంది, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, డే టు డే సైన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకే సిలబస్ మిత్రమా. మళ్ళీ దాంట్లో ఎటువంటి డౌట్ పడద్దు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందరూ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జీకే అందరికి ఒకటే. ఓకేనా? జీకే అంటే కేవలం అవార్డులో, లేకపోతే దేశాలు రాజధానిలో, దేశాల కరెన్సీలో, లేకపోతే ఎత్తున పర్వతాలు, లేకపోతే దానేమి ఎక్కువ జనాభా గల దేశాలు, ఇవి కాదు. జీకే అంటే ఏంటంటే అన్ని సబ్జెక్టుల కలయికే జీకే. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. కాబట్టి నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా హైకోర్టు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం ప్రతిరోజు వీడియో చేస్తూ వస్తున్నా. సరే, ఇప్పుడు మన యాప్ పేరు వచ్చేసి మిత్రమా అకాడమీ వెంకటేష్ సార్ యాప్. మీకు అందరూ కూడా తెలిసినదే. చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి బిట్స్ నేను పెడుతూ ఉన్నా. ప్రీవియస్ పేపర్ మీరు ఒకసారి చూడండి, నా బిట్ చూడండి, మీకు మ్యాచ్ అవుతుందో లేదు మీరు ఒకసారి చూసుకోండి. మన అకాడమీ వెంకటేష్ సార్ యాప్ని ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అందులో నేను హైకోర్టు వాళ్ళకి మాత్రమే జీకే 450 పోస్ట్ వరకు, కరెంట్ అఫైర్స్ 350 క్వశ్చన్స్ వరకు అప్లోడ్ చేస్తున్నా. 450 క్వశ్చన్స్, 350 క్వశ్చన్స్, మొత్తం 800 క్వశ్చన్స్ నేను ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ హైకోర్టు వాళ్ళకి మాత్రమే మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇది ఉంటుంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇది ఉంటుంది మిత్రమా. ఈ కోర్సులకు వెళ్తే లాస్ట్ ఫోల్డర్లో హైకోర్టు జీకే టెస్ట్ సిరీస్ అని చెప్పి నేను ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో పెట్టున్నా. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని 1 రూపీ కోర్స్ పర్చేస్ చేస్తున్నారు. 1 రూపీ కోర్స్ అంటే ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ మాత్రమే. ప్రీవియస్ పేపర్స్ చదివితే మీకు బిట్లు రావు. ప్రీవియస్ పేపర్స్ మనకు కేవలం అవగాహన కోసం మాత్రమే. వాటిని ఎవరు చదివించుకోవద్దు, దయచేసి మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? నేను పెట్టే ప్రతి వీడియోను చూడండి. ఈ బిట్లు బాగా ప్రాక్టీస్ చేయండి. మన యాప్ పేరు ఇది అకాడమీ వెంకటేశ్వర యాప్. మీకు ఏమైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. మన యాప్లో అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు ఇయర్లీ జీకే కరెంట్ అఫైర్స్ కోసం. మీరు యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఏప్రిల్ 20వ తారీఖున మీకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? ఆ రోజు కొనుక్కుంది. ఏప్రిల్ 20వ తారీఖు మీకు ఆఫర్ ఇస్తా. ఆ రోజు కొనుక్కుంది. జాగ్రత్తగా దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సరే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి, టైం ఎక్కువ తీసుకున్నా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్లతో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రామాణికంగా తీసుకుని అప్లోడ్ చేశాను. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూస్తే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ వాంచు కమిటీ, దేవర్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనము 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1956 నవంబర్ 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. ఓకేనా? అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. 1953కి ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు, అంటే మన తెలుగు వాళ్ళు, కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం. ఆ మద్రాసులో కలిసి ఉన్నప్పుడు మనకి జరిగినటువంటి అవమానాల కారణంగా మనకు అక్కడ తీవ్రమైనటువంటి దాని ఏమంటారు చిన్న చూపు చూడడం వలన మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆంధ్ర వాళ్ళు కొట్లాడి
మొట్టమొదటిసారిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం. అంటే భాషల పరంగా తెలుగు వాళ్ళకి సపరేట్గా స్టేటు, గుజరాతీ వాళ్ళకి సపరేట్గా స్టేటు, మలయాళం వాళ్ళకి సపరేట్ స్టేట్, ఇలా భాషల పరంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏంటంటే వాంచు కమిటీ. వాంచు కమిటీ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవర కమిటీ ప్రకారం ఏర్పడేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎస్, ఇది కూడా కరెక్టే, ఈ రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం రాజధాని 1953 అక్టోబర్ 1వ తారీఖు ఏర్పాటైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గుంటూరు అని ఇచ్చాడు. కాదు మిత్రమా, కర్నూలు మిత్రమా. దీని యొక్క రాజధాని ఏది అంటే కర్నూలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ గుంటూరు అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ తప్పిది. అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పేరును మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి రోజు ఏదంటే 2015 ఏప్రిల్ 23. ఎస్, కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్. అంటే ఆప్షన్ 3 ఇక్కడ సరికానిది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. అయితే ఇక్కడ అమరావతి అనే పదం వచ్చింది కాబట్టి మీరు కొన్ని విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మార్చ్ 26 గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ మార్చ్ 26 గుర్తుపెట్టుకోవాలా. మార్చ్ 28 గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖుని గుర్తుపెట్టుకోవాలా. దాంతో పాటు ఏప్రిల్ 2వ తారీఖుని గుర్తుపెట్టుకోవాలా. దాంతో పాటు ఏప్రిల్ 6వ తారీఖుని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. దీంతో పాటు 2015 ఏప్రిల్ 23 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. దాంతో పాటు 2015 అక్టోబర్ 22 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. దాంతో పాటు 2024 జూన్ 2వ తారీఖున అనేది కూడా మీకు గుర్తుండాలా. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఓకేనా, దానిని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పిలుస్తాం. 2014 ఈ 2014. దీంట్లో సెక్షన్ నెంబర్ 5 గుర్తుపెట్టుకోవాలా. సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చెప్తా చూడండి. 2026 మార్చ్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించినటువంటి రోజు. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకమైన తీర్మానాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి రోజు. అంటే మన ఏపీ అసెంబ్లీ ఈ చట్టబద్ధ తీర్మానాన్ని ఆమోదించినటువంటి తేదీ. మళ్ళీ చెప్తున్నా, హైకోర్టు వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ ఏప్రిల్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించడం కోసం లోక్సభ ఆ బిల్లును ఆమోదించిన తేదీ. అదే బిల్లును రాజ్యసభ ఆమోదించిన తేదీ ఏప్రిల్ 2. అదే బిల్లు పైన రాష్ట్రపతి సైన్ చేసినటువంటి తేదీ కూడా ఏప్రిల్ 6. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 2015 ఏప్రిల్ 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు అమరావతి అని ప్రకటించినటువంటి రోజు ఏదిరా అంటే మనకి ఏప్రిల్ 23 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 2015 అక్టోబర్ 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతికి గుంటూరు జిల్లా ఉద్దండ రాయునిపాలెం అనే చోట భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేసిన తేదీ. శంకుస్థాపన యమునా నది నుండి నీళ్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన ఆ రోజు చేయడం అనేది జరిగింది. 2024 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి అమల్లోకి వచ్చినటువంటి తేదీని దేనిగా పరిగణించాలంటే 2024 జూన్ 2వ తారీఖున మనం పరిగణించాలి. ఎందుకనే చూడండి,
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2014లో తీసుకొస్తే ఆ 2014లో తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ నంబర్ 5 క్లాస్ 2లో ఏమనుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని లేకుండా హైదరాబాద్ అనే పదం ఉంది. ఓకేనా, హైదరాబాద్ అనే పదం ఉంది. అంటే 2014 జూన్ 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోతే అంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు కూడా మనకి 2 రాష్ట్రాలకు కూడా ఉమ్మడి రాజధాని ఏదిరా అంటే మనకి హైదరాబాద్ అనే విషయాన్ని సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2లో పేర్కొనడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు, ఆ బిల్లు పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 లోని సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2ని సవరించారు. ఏమని సవరించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇక నుంచి హైదరాబాద్ కాదు అమరావతి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనే పదం స్థానంలో మన రీసెంట్ గా అమరావతి అనే పదాన్ని చేర్చారు. దాంతో పాటు ఈ బిల్లులో ఏమని చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 లోని సెక్షన్ నంబర్ 5 క్లాస్ 2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమలులోకి వచ్చినటువంటి తేదీ ఎదురా అంటే 2024 జూన్ 2వ తారీఖున అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మీ గందరగోళానికి గురై ఉండొచ్చు, కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు, కానీ నేను క్లారిటీగా చెప్పుకున్నా. మరొకసారి కూడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, బిట్టు రాకపోతే నన్ను అడగండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత అని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ మరియు జనసాంద్రత ఎంత అని అడిగాడు. 382 312 382 304 304 382 398 432 ఇక్కడ 2 ఆప్షన్ ఒకే రకంగా ఉన్నాయి. మీకేం పిచ్చేసారు నన్ను అడగచ్చు. వాడు ఏమడిగాడు, భారతదేశం ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం ఫస్ట్ ఉండాలా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండాలి. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనసాంద్రత అంటే ఏమిటి. మన భారతదేశంలో 1872లో 1872లో లార్డ్ మేయో కాలంలో మనకి జనాభా లెక్కలు ఫస్ట్ సారి ప్రారంభమైనాయి బ్రిటిష్ వాళ్ళ హయాంలో. స్వతంత్ర భారతదేశం మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు 1951లో ప్రారంభమైనాయి. చివరిసారిగా 2011లో జరిగాయి. మళ్ళీ 2021లో జరిగిండాల్సి ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి, అంతేనా. మరి 2021లో జరగాల్సి ఉంటే అప్పుడు కరోనా కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ జనాభా లెక్కలు అనేవి ప్రారంభం అయ్యాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. 2026లో ఫస్ట్ హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది, అంటే గృహాలు లెక్కిస్తారు. మళ్ళీ 2027లో మన భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ కౌంట్ చేస్తారు, అంటే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో డిజిటల్ విధానంలో జరుగుతున్నటువంటి మొదటి జనాభా లెక్కలు ఏదంటే 2027లో జరిగాయి. ఈ 2027లో జరిగేటటువంటి పాపులేషన్ జనగణన అనేది స్వతంత్ర భారతదేశం నుండి చూసుకుంటే మనకి 6వది, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి చూసుకుంటే ఇది మనకి 16వది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి చూసుకుంటే ఈ జనాభా లెక్కలు అనేది 16వది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశం నుండి చూసుకుంటే ఇది 8వ జనాభా లెక్కలు. ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను, ఈ జాగ్రత్తగా గమనించండి. జనసాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్కి, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తారని తెలియజేసేదే జనసాంద్రత. ఏది మిత్రమా, జనసాంద్రత. చూడండి, ఇప్పుడు జనసాంద్రత భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 382 304, అంటే భారతదేశంలో ప్రతి 1000 మందికి 1000 మంది కాదు, ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఒక చదరపు కిలోమీటర్కి 304 మంది నివసిస్తున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది అని అడిగాడు. యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్స్ 26 జిల్లాల ప్రకారం 28 ప్రస్తుతం ఉన్నాయి, 28 వరకు ఇంకా అప్డేట్ లేరు, 26 వరకు నేర్చుకోండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనసాంద్రత జిల్లా ఏది అంటే
విశాఖపట్నం జిల్లా. చూడండి, ప్రతి ప్రతి చదరపు కిలోమీటర్కి 1 స్క్వేర్ కిలోమీటర్ ఈక్వల్ టు 1870 మెంబర్స్. అంటే ప్రతి ఒక చదరపు కిలోమీటర్కి 1870 మంది నివసిస్తున్నారంట. ఓకేనా, జనసాంద్రత విషయానికి వస్తే విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే క్రింది వాక్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగాను. దేశ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.87% అన్నాడు. ఏస్ కరెక్టే. మన దేశ భూభాగంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం అనేది 4.87% విస్తీర్ణం కలిగి ఉంది. అదేవిధంగా దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.90. 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా 121 కోట్లు. ఈ 121 కోట్లలో 4.90% జనాభా దేశ జనాభాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా ఉంది. కాబట్టి ఇది కూడా రైటే. వాడు ఏమన్నాడు, సరికానిది అడిగాడు. ఓకేనా. విస్తీర్ణం పరంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10వ స్థానంలో కలదన్నాడు. కాదు, 10వ స్థానం కాదు. విస్తీర్ణ పరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా జనాభా పరంగా మన ఆంధ్రప్రదేశ్ స్థానం 10వ స్థానంలో ఉంది. కాబట్టి రాంగ్. ఈ రెండు కూడా ఆన్సర్ ఏమవుతుంది మిత్రమా, 3, 4 అవ్వాలి. సరి కానిది కదా వాడు అడిగాడు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 and 4 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జిల్లాలు ఏమని అడిగాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, 2022 ఏప్రిల్ 4వ తారీఖు నుంచి మనకి 26 జిల్లాలు అమలులోకి వచ్చాయి. 2026 జనవరి 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 2 జిల్లాలు ఏర్పాటయ్యి, పోలవరం, మార్కాపురం. దీంతో మనకి 22 జిల్లాలు అందుబాటులో ఉన్నాయని చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గిరిజన జిల్లాలుగా ఏమున్నాయంటే చూడండి, పార్వతీపురం మన్యమ, అనకాపల్లి జిల్లానా. 2వ ఆప్షన్ అనకాపల్లి, విశాఖపట్నం. 3 పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. మరి అల్లూరి సీతారామరాజు నెల్లూరు అడిగాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ట్రైబల్ డిస్టిక్ 2 ఉన్నాయి. అవి ఎవరు అంటే పార్వతీపురం మన్యం మరియు మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అని అడిగాడు. అంటే సెక్స్ రేషియో ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ 4 ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 943, 997. ఇక్కడ సెక్స్ రేషియో అన్నాడు కదా. సెక్స్ రేషియో కానీ లేదా స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ప్రతి 1000 మంది పురుషులకు 1000 మంది ఇటుపక్క పురుషులు నిలబడితే మరి ఇటుపక్క లేడీస్ నిలబడితే ఈ 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే సెక్స్ రేషియో. అంటే చూడండి, మన భారతదేశంలో 943 ఉన్నారు. అంటే ప్రతి 1000 మందికి 943 మంది స్త్రీలు ఉన్నారంట మన భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే 997. అంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను 997 మంది స్త్రీలు ఉన్నారంట. అంటే మీరు గమనించండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 997 మంది ఉన్నారు స్త్రీలు. ఎంతమందికి? ప్రతి 1000 మంది పురుషులకు గాను ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది మనకి ఈ స్త్రీ పురుష నిష్పత్తి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకా మనకి 3 మగవాళ్ళకి ఆడపిల్లలు సరిపోరు అని అర్థం. ఇక్కడ విషయానికి వస్తే 50 మందికి పైగా సరిపోరు అని అర్థం. ఓకేనా. జనసాంద్రత అంటేనేమో ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభాని తెలియజేసేది జనసాంద్రత. అదేవిధంగా ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులు గాను ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది మనకి ఏదంటే ఈ స్త్రీ పురుష నిష్పత్తి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. విస్తీర్ణం అతిపెద్ద జిల్లా ఏది? విస్తీర్ణం అతి చిన్న జిల్లా ఏది? జనాభాలో అతిపెద్ద జిల్లా ఏది? అదేవిధంగా జనాభాలో అతి చిన్న జిల్లా ఏది అని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు నేను జతపరచమన్నాడు. చూస్తే ఇక్కడ విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. గుర్తుపెట్టుకుని యాజ్ పర్ న్యూ లిస్ట్ ప్రకారం. నెక్స్ట్ విస్తీర్ణంలో అతి చిన్న ఈ జిల్లా ఏది అంటే మనకి విశాఖపట్నం జిల్లా. అంతేనా. నెక్స్ట్ అదే విధంగా చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూస్తే
మనకి జనాభాలో అతిపెద్ద జిల్లా ఏంటంటే నెల్లూరు జిల్లా. ఓకేనా, రైట్. అదే విధంగా జనాభాలో అతి చిన్న జిల్లా ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లా. అంటే రివర్స్. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా 4 ఆప్షన్. 4 ఎక్కడ ఉంది? 4, 3, 2, 1. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ ఇస్ ద మనకి 4th ఆప్షన్. గుర్తుపెట్టుకోండి. విస్తీర్ణం అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా, విస్తీర్ణం అతి చిన్న జిల్లా విశాఖపట్నం జిల్లా, జనాభా అతిపెద్ద జిల్లా నెల్లూరు జిల్లా, జనాభా అతి చిన్న జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఓకేనా, ఇది అనమాట. నెక్స్ట్ చూస్తే కొల్లేరు సరస్సుకు సంబంధించి సరైనమని అడిగాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఏలూరు జిల్లాలో ఉందండి. ఎస్, కరెక్టే. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు అనే నదులు వచ్చి ఇందులో కలుస్తాయి. ఇందులో కొల్లేరు సరస్సులు. ఎస్, కరెక్టే. కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరి, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బుడమేరు, ఉప్పుటేరు, అదేవిధంగా రామిలేరు, తమ్మిలేరు అనే నదులు వచ్చి ఇందులో కలుస్తాయి. అదేవిధంగా కొల్లేరు సరస్సు కలుస్తాయి. కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి నీటిని బంగాళాఖాతంలో కలిపే నది ఎదురు అంటే ఉప్పుటేరు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందినటువంటి ఏకైక సరస్సు ఎదురు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, ఇది కూడా కరెక్టే. ఈ 3 కరెక్టే కాబట్టి వాడు అడిగిన దాని సరైనవి, పైవన్నీ సరైనవి. నెక్స్ట్ విశాఖ రేవును సముద్ర తాకిడి నుండి, మన విశాఖపట్నం ఓడరేవు ఉంది కదా, మన విశాఖపట్నం పోర్టును, విశాఖపట్నం రేవును సముద్రాల తాకిడి అంటే సముద్ర అలల నుండి కాపాడేటటువంటి, పరిరక్షించేటటువంటి కొండలు ఏమి అని అడిగాడు. మీకు అందరూ కూడా తెలిసినదే, నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ కొండలు. డాల్ఫిన్ నోస్ కొండలు. ఏనుగు మల్లమ్మ కొండ అంటే ఇది ఆర్సరీ హిల్స్ లో ఉంటాయి. నెక్స్ట్ శేషాచలం కొండలు అంటే తూర్పు కనుమలను పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు కనుమలలో తిరుపతి జిల్లాలో శేషాచలం కొండలను పిలుస్తాం. నల్లమల కొండలు అంటే కర్నూలు జిల్లాలో ఈ తూర్పు కనుమలను నల్లమల కొండలు అని పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మనకి ఏపీ జాగ్రఫీ బిట్స్ పార్ట్ 2లో భాగంగా మరొక వీడియోని మనం గమనిద్దాం. మిత్రమా, నేను చేసేటటువంటి ఒక్క వీడియోకి ఒక లైక్ చేయండి మిత్రమా. యూట్యూబ్ నుంచి నాకు వచ్చేది ఏమీ లేదు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏప్రిల్ 20 నేను ఆఫర్ ఇస్తున్నా. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి జీకే బిట్స్ బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ అందరూ ఉంది, దాన్ని కూడా చదవండి. అవి చదివిన తర్వాత జీకే కోసం ఎవరు ఏమన్నా కూడా చదువుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రం.